Hi, hello, namaste. Welcome back to Microfood Telugu Academy channel. So before going into the topic, you must know the definitions of food science and technology. సో మనం డైలీ ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటాం. సో మనం కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ హెల్తీగా ఉండాలి, న్యూట్రిషియస్గా ఉండాలి. ఇన్ కేస్ మనం అన్హెల్తీ జంక్ ఫుడ్ కానీ తీసుకుంటే మన బాడీ అనేది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది. సో మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, జరిగే ప్రాసెస్ ఏంటి, మన ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రాసెస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ వీడియోలో మనం ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ని సింపుల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫుడ్ సైన్స్? ఫుడ్ సైన్స్ మీన్స్ ద సైంటిఫిక్ స్టడీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్. సో మనకి ఫుడ్ సైన్స్లోని ఫుడ్ కంపోజిషన్, ఫుడ్ స్పాయిలేజ్ అండ్ మైక్రో ఆర్గానిజం రోల్, సో వీటన్నిటి గురించి మనం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఫుడ్లో, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయని తెలుసుకునే ప్రాసెస్ ఫుడ్ సైన్స్. సో ఫుడ్ సైన్స్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యేది ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ స్టోరేజ్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. సో సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ సైన్స్ అంటే ఫుడ్ యొక్క క్వాలిటీ, ప్రిజర్వేషన్, ఫుడ్ సేఫ్టీ గురించి తెలుసుకునే ప్రాసెస్ అంతా కూడా ఫుడ్ సైన్స్లోకి వస్తుంది. సో ఫుడ్ సైన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో దట్ ఈస్ ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్. సో ఫుడ్ మైక్రోబయాలజీ మీన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, స్పాయిలర్స్ గురించి స్టడీ చేసే మెథడ్. అండ్ ఫుడ్ కెమిస్ట్రీ వచ్చేసి ఫుడ్ కంపోజిషన్, న్యూట్రియన్స్ గురించి స్టడీ చేస్తారు. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వచ్చేసి ప్రాసెసింగ్ మెథడ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ వచ్చేసి మెషిన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ గురించి స్టడీ చేస్తారు. సో కమింగ్ టు ఫుడ్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ ఫుడ్ టెక్నాలజీ? ఫుడ్ టెక్నాలజీ అంటే ఫుడ్ సైన్స్ని ప్రాక్టికల్గా అప్లై చేసేదే ఫుడ్ టెక్నాలజీ. సో ఫుడ్ టెక్నాలజీలో ప్రాసెసింగ్ మెథడ్స్, స్టోరేజ్ మెథడ్స్, ప్యాకేజింగ్ మెథడ్స్ గురించి మెయిన్గా స్టడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ని జామ్స్ కింద కన్వర్ట్ చేయడం, మిల్క్ని పాస్చరైజేషన్ టెక్నిక్ ద్వారా యూజ్ చేయడం అండ్ వెజిటేబుల్స్ని క్యానింగ్ ప్రాసెస్ ద్వారా ప్రిజర్వ్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఫుడ్ టెక్నాలజీలోకి వస్తాయి. సో ఫుడ్ టెక్నాలజీలో మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్కి కూడా ఫుడ్ టెక్నాలజీ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటారు. సో నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే డే బై డే పాపులేషన్ పెరుగుతుంది. సో పాపులేషన్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఫుడ్కి ఉన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఫుడ్కు డిమాండ్ పెరిగితే దానికి కాన్సిక్వెంట్గా మైక్రో ఆర్గానిజమ్స్ పాపులేషన్ కూడా రేజ్ అవుతుంది. సో మెయిన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మైక్రోబియల్ స్పాయిలేజ్ని రెడ్యూస్ చేయడం అండ్ షెల్ఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం, న్యూ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం. సో ఇవన్నీ దేనికి అంటే ఫుడ్ స్పాయిలేజ్ని రెడ్యూస్ చేయడానికి. అసలు ఫుడ్ స్పాయిలర్స్ ఎందుకు అవుతుంది, ఫుడ్ ఎందుకు స్పాయిల్ అవుతుంది అంటే దానికి 3 రీజన్స్ అనేవి ఉన్నాయి. మైక్రో ఆర్గానిజం ద్వారా స్పాయిల్ అవ్వచ్చు, లేదంటే ఇంప్రాపర్ స్టోరేజ్ ద్వారా స్పాయిల్ అవ్వచ్చు, లేదంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్ ద్వారా స్పాయిల్ అవ్వచ్చు. సో ఈ ఫుడ్ స్పాయిలేజ్ని రెడ్యూస్ చేయాలి అంటే ప్రిజర్వేషన్ మెథడ్స్ని యూజ్ చేసుకోవాలి. సో ప్రిజర్వేషన్ మెథడ్స్ వచ్చేసి రెఫ్రిజరేషన్, డ్రైయింగ్, క్యానింగ్, ఫ్రీజింగ్, పాస్చరైజేషన్, ఫర్మెంటేషన్. సో ఇవన్నీ కూడా మనకి ప్రిజర్వేషన్ మెథడ్స్. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, ఫర్దర్గా నేను మీకు డిస్కస్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన ల్యాబ్ వరకు మాత్రమే జరిగే విషయం కాదు. సో మన ఇంట్లో ఎవ్రీడే కిచెన్లో చాలా వరకు ఫుడ్ సైన్స్ కాన్సెప్ట్స్ అనేవి యూసేజ్లో ఉన్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అంటే మీరు డైలీ అబ్జర్వ్ చేసేదే ఫ్రూట్స్. సో మనం ఫ్రూట్స్ని కట్ చేస్తున్నప్పుడు ఫ్యూ సెకండ్స్కి అవి కలర్ చేంజ్ అవుతాయి. సో అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో దేనికి అలా కలర్ చేంజ్ అవుతుంది అనేది. అండ్ మనం డైలీ అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకుంటారు. సో పచ్చళ్ళు పెట్టినప్పుడు దాంట్లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటి, సాల్ట్, షుగర్, స్పైసెస్, ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఎలా యూజ్ చేస్తారు అంటే ప్రిజర్వేటివ్స్ కింద యూజ్ చేసుకుంటారు. సో ఎందుకు వాటిని పర్టికులర్గా ప్రిజర్వేటివ్స్ కింద యూజ్ చేసుకుంటారు? అండ్ వెజల్స్లో కన్నా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసింది ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో దానికి రీజన్ ఏంటో మీకు తెలుసా? సో వీటన్నిటి వెనుక ఉండేది ఏంటి అంటే సైన్స్. సో ఇవన్నీ చూస్తుంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన డైలీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ థియరీ మాత్రమే కాదు,
మన కిచెన్లో ఎవ్రీడే జరిగే సైన్స్. సో నెక్స్ట్ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ బేస్ చేసుకొని డైరీ టెక్నాలజీ టాపిక్ని స్టార్ట్ చేస్తాను. సో వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైక్రోఫుడ్ తెలుగు అకాడమీ ఛానల్. See you in the next class.